కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చినటువంటి పురంజయునకు కాంభోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రథికుడు రథికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికులతోనూ, గజ సైనికుడు గజ సైనికుతోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లలు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరులు ఢీకొనుచు, హుంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, భేరీదుందుబలను వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి యందు ఎచ్చట చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల యొక్క కళేబరాల దృశ్యములే కనిపిస్తూ ఉన్నాయి. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహిణులున్నటువంటి పురంజను యొక్క సైన్యము అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల యొక్క కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండు అని హెచ్చరించి తిని అని స్వామి చెప్తున్నాడు. అయినా కూడా నువ్వు ఆ సమయంలో నా మాటలు వినలేదు. నీవు భగవంతుణ్ణి సేవించక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటల ఆలకింపుడు. జయాపజయాలు దైవాధీనములని తెలుసుకో. నీవు చింతతో కృంగిపోవుట ఎందుకయ్యా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలేటువంటి తలంపు కలదేని నా హితోపదేశాన్ని ఆలకింపుము. ఇది కార్తీక మాసం. రేపు కృత్తిక నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యకర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధియందు దీపారాధనము చేసి భగవన్నామస్మరణను చేయుచు నాట్యము చేయుము. ఇట్లు ఒనర్చిన నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు శ్రీమన్నారాయణుణ్ణి సేవించుట వలన శ్రీహరికి మిక్కిలి సంతోషము వచ్చి నీ శత్రువులను తుదమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత గదా నీకు అపజయం కలిగినది. కావునల్లే శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినటువంటి ఈ హితోపదేశాన్ని చెయ్యి అన్నాడు. అపవిత్ర పవిత్రో వా నానావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. 21వ 21వ రోజు పారాయణము సమాప్తం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.